నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. మనం ఏదైనా ప్లేస్కు వెళ్తే ఆ ప్లేస్ మనకు హోమ్ ఫీల్ కలిగించే విధంగా ఉంటే అండ్ అక్కడున్న ఫుడ్ కూడా హోమ్ ఫీల్ కలిగించే విధంగా ఉంటే ఎలా ఉంటుంది? అమేజింగ్ కదూ. ఎస్, అలాంటి ఒక ప్లేస్కే వచ్చాను. ఎస్, దూలపల్లిలో ఉన్న ద విలేజ్ మండి అండ్ రెస్టారెంట్కి. సో ఇక్కడ యాంబియన్స్ అదుర్స్, ఫుడ్ ఇంకా అదుర్స్ అంట. అసలు మనం ఏ ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేయబోతున్నాం, అసలు ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. వచ్చేసేయండి. రైట్ నౌ మనం విలేజ్ మండి కిచెన్ లో ఉన్నాము. కిచెన్ అనగానే హీట్ వేవ్స్ ఇలా వస్తూ ఉంటాయి కదా, ఎంత భయంకరంగా ఉంటుంది. కానీ ఇక్కడైతే కిచెన్ చాలా కూల్ గా ఉంది. సో రైట్ నౌ మనతో పాటు విలేజ్ మండి హెడ్ ఉన్నారు, తనతో మాట్లాడదాము. హలో అండి, నమస్తే. హలో, హాయ్. మీ పేరు? మధు గారు. సో విలేజ్ మండి యాంబియన్స్ అదిరిపోయింది, వంటలు ఇంకా అదిరిపోతాయి అని విన్నాను. మరి అసలు ఇక్కడ ఏంటి స్పెషల్స్ అండ్ మీ గురించి? మన దగ్గర మండి స్పెషల్. మనం ఇక్కడ దగ్గరుండి ప్రతి ఐటమ్ రోజు చెకింగ్ ఉంటుంది. ఫుడ్ అయిపోయాక ఒకసారి మనం చెక్ చేసాకే డెలివరీ అవుతుంది. ఇప్పుడు మనం మండి ప్రిపరేషన్ చూద్దాం. మండి కూడా అథెంటిక్ స్టైల్లో చాలా అన్ని మనమే ప్రిపేర్ చేసుకుంటాం. మన మసాలా గానీ, అల్లం పేస్ట్ గానీ అన్ని మన దగ్గరే ప్రిపేర్ అవుతాయి. వేరే మనం బయట నుండి ఏం తెచ్చుకోం, మన రా మెటీరియల్ తెచ్చుకొని మనమే ప్రిపేర్ చేసుకుంటాం. సో విలేజ్ మండి స్పెషల్ అని ఆల్రెడీ చెప్పాను కదండి, వీళ్ళే అన్ని మసాలాస్ ప్రిపేర్ చేస్తారు. ఏది కూడా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కూడా ఉండవు అంటున్నారు. సో అంతా నేచురల్ గా హోమ్ ఫీల్ కలిగించే విధంగా. ఈ మాటలన్నీ విన్నాను, కానీ ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చూడాలని ఎక్సైటెడ్ ఉన్నాను. మన థీమ్ చూస్తేనే అర్థమైంది. విలేజ్ థీమ్ చూడగానే ఇక్కడ విలేజ్ టైప్ లో ఎలా ఉంటది, చెట్ల కాడ మన విలేజ్ లో కూర్చుంటే ఎలా ఉంటుందో మన తింటే కూడా అలానే ఉంటుంది, మన ఫుడ్ కూడా అలానే ఉంటుంది. ఓకే, డన్. మరే మనం ఇప్పుడు మండి ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అవన్నీ చూద్దాము. సో అసలు ఎన్ని కేజీస్ ఏంటి క్వాంటిటీస్? మనకి ఏంటంటే ఒకేసారి బల్క్ కూడా మనం ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే కస్టమర్ కి వేడి వేడిగా ఉంటేనే మండి టేస్ట్ ఉంటది. మన 5 kg ఇప్పుడు మనం ఈ అండి రెడీ అయింది, ఈ అండి అయిపోయేసరికి మనం ఇది ప్రిపేర్ చేస్తాం, మళ్ళీ ఇది ఇక్కడ పెడతాం, మళ్ళీ ఇది ప్రిపేర్ చేస్తాం. అంటే ఇప్పుడు మండి చేయడం అనేది చాలా లాంగ్ ప్రాసెస్ అనుకుంటున్నాను నేను, లెంతీ ప్రాసెస్. మరి అందులో మీరు ఫ్రెష్ గా కస్టమర్స్ కి ఇస్తున్నారు ప్రతిసారి కుక్ చేసి, అంటే చాలా గొప్ప విషయం తెలుసా? ఇది టైం పట్టడం ఇంపార్టెంట్ కాదు, మనం టేస్ట్ చేయడం ఇంపార్టెంట్ కదా. దానికోసం మనం ఎప్పుడు నడుస్తూనే ఉంటది, అండి నడుస్తూనే ఉంటది, వెళ్తూనే ఉంటది. దానికోసం ఇప్పుడు మన రండి. ఓకే మధు గారు, లెట్స్ స్టార్ట్. సల్మాన్ జీ, లెట్స్ స్టార్ట్, शुरू करेंगे. సో ఎన్ని కేజీస్ చెప్పట్లేదు? 5 kg बना रहे हैं हम. సో 5 kg మండి మేము చేయబోతున్నాం ఫర్ ద ఫస్ట్ టైం. సో ఆయిల్ వేసారు, 800 grams ఆఫ్ ఆయిల్. తర్వాత ఆనియన్స్ వేసారు, ఒక 5 ఆనియన్స్. ఓ కరెక్ట్ గా చెప్పా. ఓకే, సో 5 ఆనియన్స్ వేసాము కట్ చేసినట్టు. తర్వాత ఇది బటర్ది ఒక పెద్ద క్యూబే వేసాం అన్నమాట. అండ్ ఇదేంటి? దాల్చిన చెక్క, ఓకే, స్టార్ ఫ్లవర్, దాల్చిన చెక్క వేసాం మనము. సో ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత కాసేపు లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేస్తారు కదా. ఓకే, 5 kg అన్నారు కదా, ఆయిల్ ఇంకా ఎక్కువ అవుతుందేమో, చాలా ఎక్కువ వేస్తారేమో అనుకున్నాను. బికాస్ తినేటప్పుడు మేము ఆయిల్ ఫీల్ అవుతూ ఉంటాం. మనం గీ వేస్తాం. ఓ, మనం గీ వాడతాం, గీ ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేస్తాం. ఓకే, దాంట్లోనే ఎమ్మినెస్ వస్తుంది. మన ఆయిలిష్ గా అందరూ ఏమనుకుంటారు, కస్టమర్ కి కొంచెం తెలియదు, ఏమనుకుంటారంటే ఆయిల్ అనుకుంటారు, కానీ గీ అండ్ ఫ్రెష్ క్రీమ్. ఓ ఓకే, సో క్యూబ్ అలా కరిగిపోయింది అనమాట. ఇప్పుడు చక్కగా అన్ని ఫ్రై చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా చేయాలండి. దీంట్లో ఏది తప్పినా కూడా ప్రాబ్లం అవుతుంది కదా టేస్ట్ విషయంలో. సో మీరు మీ దగ్గర ఉన్న ఎంత మంది షెఫ్స్ ఉన్నారు? అసలు దగ్గర 5 members ఉన్నారండి. 5 members కూడా ఏంటంటే వెల్ ట్రైన్డ్. డైలీ ఏంటంటే ఒక క్వాంటిటీ ఉంటుంది పక్కా. ఏంటంటే ప్రతిదీ క్వాంటిటీ. ఇప్పుడు 100 grams 5 kg అండి వేస్తున్నాం అంటే అది 100 grams అంటే 100 grams తీసుకుంటాం. ఓకే, క్వాంటిటీ ప్రకారంగా తీసుకుంటాం డైలీ. టేస్ట్ మిస్ అవ్వదు. అవును, ప్రతిదీ క్వాంటిటీ ప్రకారం తీసుకుంటాం కాబట్టి మనకు టేస్ట్ మిస్ అవ్వదు. సో మనకు మెజర్మెంట్స్ అనేవి ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ ఫర్ ద పర్ఫెక్ట్ టేస్ట్. అంటే మీరు ఎప్పుడైతే అవుట్పుట్ కూడా
మీరు అనుకున్నట్టు రావాలనుకున్నప్పుడు మెజర్మెంట్స్ కరెక్ట్ గా ఫాలో అవ్వాలి. ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయిపోవచ్చేసింది. సో ఇక్కడ మేము ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకున్నాం కాబట్టి మనం చకచక వేసి చేసేయచ్చు, అంతేనా? అందుకే మీరు రెడీగా పెట్టుకున్నాం. ఎప్పుడు స్టార్ట్ చేశారు విలేజ్ మండి? ఇది 2 years అయిందండి. 2 years నుంచి అసలు ఎలా ఉంది రెస్పాన్స్ ఇక్కడ? 2 years చాలా బాగుంది రెస్పాన్స్. మన దగ్గర సరౌండింగ్ మొత్తం కాలేజ్ ఏరియా, కాలేజీ వాళ్ళు వస్తారు, ఫ్యామిలీ వాళ్ళు, కపుల్స్. మన మెయిన్ థింగ్ ఏంటంటే నార్మల్ గా ఫుడ్ తినడానికి వెళ్తారు, కొంతమంది ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. మన దగ్గర ఎంజాయ్ చేస్తూ తినడానికి మనం ప్లాన్ చేసాం. ఎందుకంటే మన ప్రైవసీ క్యాబిన్స్ ఉంటాయి. ఇది ఓన్లీ అల్లం పేస్ట్, ఇది అల్లం పేస్ట్ 200 grams ఉంటుంది. మళ్ళీ సపరేట్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది 150 grams. ఓకే, వెల్లుల్లి పేస్ట్ కదా? వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం, ఇది 150 grams అంట. రోజు మిక్స్ చేసి పెట్టుకుంటాం డైలీ. వావ్, నాకు ఈ విషయంలో మంచిగా నచ్చారండి నాకు మధు గారు. రోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్ గా వీళ్ళు ఫ్రెష్ గా అది చేయడం వల్ల ఏమైతుందంటే ఘాటుగా వస్తుంది. ఇప్పుడు ఇది గ్రీన్ చిల్లీ పేస్ట్. ఓకే, గ్రీన్ చిల్లీ పేస్ట్ ఒక 200 grams. ఓకే. బేసిక్ గా అయితే ఇంట్లో మనం 5 kgs ఆఫ్ మండి చెయ్యము, బట్ ఎనీ ఫంక్షన్స్ కి మనకు చేయాలన్నప్పుడు ఈ క్వాంటిటీస్ అవసరం కాబట్టి నేను మెజర్మెంట్స్ అన్ని కరెక్ట్ గా మెన్షన్ చేస్తున్నాం ఇక్కడ. ఓ భలే ఉంటది, లైట్ బ్రౌన్ కలర్ బాగుంది, చూడడానికి చాలా బాగుందండి. అసలు ఆ మసాలాస్ అవన్నీ గ్రీన్ కలర్, స్మెల్ అదిరిపోయింది కదా. అసలు ఇది ఫ్రెష్ గా చేస్తేనే ఆ స్మెల్ వస్తుంది. మీకు ఇక్కడ ఉంటే పక్కన ఉంటే ఘాటు వస్తుంది. అంటే ఫ్రెష్ చేసినంత ఘాటు వేరే దాంట్లో రాదు. నార్మల్ గా నిన్న మొన్న చేసుకుంటే మనకు అది నిన్న మొన్న చేసేది ఇంత 250 grams వేసినా ఈ రోజు చేసింది 200 grams వేస్తే సరిపోతుంది మనకి కదా. ట్రూ, అది ఎంత ఘాటుగా వస్తుందో తెలుసా అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్. అసలు ఇంట్లో ఉన్న వాళ్ళే 1 week కి ప్రిపేర్ చేసేస్తారండి పేస్ట్. నేను కొన్ని ప్లేసెస్ లో చూసా. అంటే వాళ్ళు ఏంటంటే వర్క్ వల్ల ఒకసారి చేసుకొని పెట్టుకుంటారు. మనకేంటంటే డైలీ వర్క్ ఇది. మనకి ఈ రోజు చేసింది ఈ రోజు అయిపోతుంది. అసిస్టెంట్ పని ఏంది, రోజు మాస్టర్ వచ్చే టైంకి ఒక 1 hour టైం ఉంటది, అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు. ప్రిపేర్ చేసుకొని ఈ డేకి ఎంత కావాలనేది ప్రిపేర్ చేసి పెట్టుకొని ప్రిపేర్ చేస్తారు. ఒకవేళ అయిపోయింది అనుకోండి మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు. సూపర్ అండి. సో బేసిక్ థింగ్స్ అండి, కస్టమర్స్ ని సాటిస్ఫై చేయాలనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలే పెద్ద విషయాలు, యాక్చువల్లీ కేర్ చేయాల్సిన విషయాలు. సో సల్మాన్ జీ, అవి క్యా కర్ రహే హమ్ లోగ్ నెక్స్ట్? పానీ రా, వాటర్ కొంచెం ఏంటంటే అది కింద అంటుకుండా మాడిపోకుండా మనం కొన్ని వాటర్ లైట్ గా వాటర్ మనము ఏంటంటే మీరు అడిగారు ఫస్ట్ ఆయిల్ మేము ఎక్కువ వేస్తాం అనుకున్నారు, చాలా తక్కువ వేసారు అన్నారు. అది ఆయిల్ ఎక్కువ వేస్తే మాడిపోదు, కాకపోతే మేము వాటర్ తో వేసి ఆయిల్ ఎక్కువ కాకుండా గీ ఎక్కువ యూజ్ చేస్తాం. దానివల్ల ఇప్పుడు మనం కొన్ని వాటర్ వేసి ఇట్లా బ్రౌన్ కలర్ కోసం మనం ప్రిపేర్ చేసుకుంటాం. సో విలేజ్ మండీలో స్పెషల్ గా చెప్పాలంటే మనం గీ అని చెప్పుకోవచ్చా? అవును, గీ ఎక్కువగా మీరు వాడతారు. గీ ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకే, సూపర్. గీ హెల్త్ కూడా మంచిదే. సో మీరు ఇక్కడ ఒక హెల్దీ మండీ తినొచ్చు అన్నమాట. మన దగ్గర ఒకసారి టేస్ట్ చేసిన కస్టమర్ వేరే దగ్గర ఆబ్వియస్ గా వెళ్ళాడు, అది షూర్, దానికి గ్యారంటీ ఇస్తాం. మన దగ్గర అప్పుడప్పుడు కస్టమర్లు వస్తారు, వచ్చి ఏం చేస్తారు, మాకు మండి అంటే ఏం తెలియదు సార్ అంటారు. అంటే బిర్యానీ ఇక్కడ హైదరాబాద్ లో ఏంటంటే బిర్యానీ ఫేమస్ కాబట్టి బిర్యానీ కావాలంటారు. మేము ఏమని చెప్తామంటే ఒక కప్పు రైస్ తినండి, మీకు నచ్చితే మండి తినండి, లేదంటే బిర్యానీకి వెళ్ళండి అని చెప్తాం. మన దగ్గర బిర్యానీ కూడా ఫేమస్, కాకపోతే మండి ఒకసారి కస్టమర్ కి ఇంట్రడ్యూస్ చేయడానికి, ఒకసారి మన దగ్గర తింటే ఎలా ఉంటుంది తెలియడానికి, దానికోసం మేము ఫస్ట్ ఒక కప్పులో ఇస్తాము. ఆబ్వియస్ గా వాళ్ళు తినేసి నాకు థ్యాంక్ యూ చెప్పి వెళ్తారు, చాలా సైజ్ చేశారు సార్ అని. సూపర్. అది కరెక్ట్ గా అయ్యే వరకు మనం ఓపిక చేయాలి, ఎక్కడ తొందరపడకూడదు. మెయిన్ థింగ్ పేషెన్సీ ఉండాలి. ఇక్కడ ఘాటుగా మన కిచెన్ లో ఉండలేము. వాళ్ళు ఏంటంటే రెగ్యులర్ వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోతుంది. మనం ఒక 1 hour, నేను హాఫ్ అన్ అవర్ ఉండాలన్నా కష్టం అవుతుంది. దానికోసం మన ఎగ్జాస్ట్ కూడా ఎక్కువ పెట్టారు, దానికోసమే కూల్ ఉంది ఇక్కడ. నిజమే. నేను ఫ్రై చేయొచ్చా ఇట్లాగా? చేయండి, నో ప్రాబ్లం, చేయండి, ట్రై చేయండి ఒకసారి. ఓకే, నేను అటు వస్తాను, అటు వచ్చేస్తాను, నో ప్రాబ్లం, చేయండి.
అంటే ఇంత హెవీ క్వాంటిటీ ఎప్పుడూ చేయలేదు. ఐ వాంట్ టు డూ ఇట్ యాక్చువల్లీ. ఈ రోజు మండి ఏమైనా తేడా వస్తే నన్ను వేసుకుంటారు. ఓకే రైట్. కొంచెం హీట్ ఎక్కువ వస్తుంది కదా, మీరు మీ రెస్పాన్సిబిలిటీ మీరు చేయండి, కరెక్ట్ గా ఉంటుంది. మనకి మెయిన్ అదే ఆ ఘాటు బాగా. ఇంకా అలా మనము మసాలా ఇంకేయలేదు, ఇంకా మసాలా వేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది. అవును, ఏ టైం కు ఏది వేసి అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు అదే మెయిన్. వాటర్ పోసాక రైస్ వేయక అదేమో వాడు ప్లేట్ పెట్టేసి అయిపోతుంది. దమ్ము 20 minutes 10 minutes 15 minutes అలా ఉంటది. కానీ మెయిన్ ఏంటంటే ఇదే మెయిన్, ఏ టైం కు ఎలా వేయాలి ఇప్పుడే కష్టం ఉంటుంది. ఎంత టైం చేయాలంటారు మొత్తం? ఇప్పుడు ఇది మినిమం 15 minutes టైం పడుతుందండి. ఓకే, ఇప్పుడు మనము సాల్ట్ వేసుకుందాం. ఓకే, వాటర్ అయిపోయాక కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఫ్రై చేస్తారు. సో బేసిక్ గా ఏంటంటే మనకు బేసిక్స్ ఇవే కదండి, ఆ ఫ్రై చేయడం మసాలా. సో ఇవన్నీ కరెక్ట్ గా ఫ్రై చేసేదానికి ఎంత టైం తీసుకుంటామో ఆ మండి కూడా అంత టేస్ట్ ఉంటది. అవును, అంతే కదా. ఓకే, మెయిన్ అది మనకి అల్లం గార్లిక్ పేస్ట్ ఫ్రై అయితేనే టేస్ట్ వస్తుంది. సో సాల్ట్ వేద్దామా? ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం మనం. సో తగినంత ఉప్పు. ఉప్పు క్వాంటిటీ ఇప్పుడు మన స్పెషల్ మసాలా ఇది మెయిన్. ఏంటా మసాలా? మన విలేజ్ మండి స్పెషల్ మసాలా, సీక్రెట్ మసాలా. దీంట్లో మినిమం 19 to 20 ఐటమ్స్ ఉంటాయి మనకి. ఓ, 20 ఐటమ్స్ ఉంటాయి. మ్యాజిక్ మసాలా లాగా విలేజ్ మండి వాళ్ళది సీక్రెట్ మసాలా ఇక్కడ వేసాము. సో అది ఎంత అడిగినా చెప్పరని అర్థమైంది కాబట్టి టేస్ట్ చేసి నేనే చెప్తాను. అంటే ఒక్కొక్క దగ్గర అందరూ ఒకే స్పైసెస్ వాడతారు, కానీ క్వాంటిటీ చేంజెస్ ఉంటాయి. ఒక్కొక్క 200 grams, ఒక 150 grams, ఒక్కొక్క ఐటమ్ ఒక చేంజెస్ ఉంటుంది. మన దగ్గర దాన్ని టేస్ట్ బట్టి మనం సెట్ చేసుకుని ఒక మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాం. దాన్ని ఎవ్రీ అండికి ఎలా ఇవ్వాలనేది మేము ఒక క్వాంటిటీ ప్రకారం చేసుకుంటాం. సో అసలు ఆ మసాలా వేసిన తర్వాత ఎంత ఘాట్ వస్తుందంటే మాటలు నేను చెప్పలేను, తుమ్ములు వస్తున్నాయి. సరే నెక్స్ట్ ఏంటి? కిतना వాటర్ डाल रहे हम लोग? 15 లీటర్. అన్ని కూడా హ్యూజ్ క్వాంటిటీలోనే ఉంటాయి మనకు. మనము గిర్నీ మిషన్ దగ్గరికి మసాలా మనది వెళ్తే వాళ్ళ చుట్టుపక్కల అందరూ జామ్ అవుతారు ఆ స్మెల్ కోసం. అందరు అడుగుతా ఉంటారు ఏంటిది మసాలా ఏంటిది మసాలా ఏంటిది అని అందరు అడుగుతుంటారు. ఓకే, ఓ ఓ సూపర్. ఇప్పుడు రైస్ వేస్తున్నామా? ఓకే, ఇక్కడ 5 kgs ఆఫ్ బాస్మతి రైస్. ఎన్ని అవర్స్ నానబెట్టారు దీన్ని? 2 hours. 2 hours నానబెట్టారు. మండి అంటే దాంట్లో ఎక్కువ స్పైసెస్ ఉంటాయి, అంటే ఆల్రెడీ మనం వేసాం కానీ మిర్చి వేస్తారు, పసుపు మిర్చి ఇంకా రకరకాలుగా ఇట్లా అనుకున్నాను. బట్ ఇక్కడ చూస్తే నాకు అది అనిపించలేదు. మనకు ఏంటంటే ఇది మండి వెజ్ నాన్ వెజ్ అనుకుంటారు. అవును, వెజ్, ప్యూర్ వెజ్. అవునా? అవును. ఇప్పుడు మనం మీ ముందే చేస్తున్నాం కదా, చూడండి ఓన్లీ వెజ్. ఓకే, మీకు ఇప్పుడు మేము ఎలా ఇస్తామంటే వెజ్ వాళ్ళకి వెజ్ సపరేట్ చేసి రైస్ ఇస్తాం. అచ్చా, ఓన్లీ వెజ్. ఇప్పుడు పన్నీర్ చెప్తారు, పన్నీర్ కర్రీ చేసేసి సపరేట్ ఇస్తాం. అది ఫ్రై మండి చెప్తారు, ఫ్రై మండి అంటే ఫిష్, అది ఫిష్ కానీ మన చికెన్ కానీ ఇస్తాము. నేను అనుకున్నా నాన్ వెజిటేరియన్స్ కి సపరేట్ గా కుక్ చేస్తారేమో, ఆ ఫ్లేవర్ సపరేట్ గా ఉంటదేమో అనుకున్నా. మరి మొత్తం రైస్ సేమ్. ఓకే, ఎవరికి డౌట్ ఏం అవసరం లేదు. నార్మల్ గా అందరికి ఇప్పుడు ఇదే సేమ్ రైస్. మనకు చికెన్ కావాలంటే చికెన్ ఇస్తాం, వెజ్ అంటే వెజ్, కానీ రైస్ సేమ్. రైస్ ప్యూర్ వెజ్. ఇదైతే కొత్త విషయమే నాకు. ఓకే, సో ఇప్పుడు బాయిలింగ్ స్టేజ్ కి వచ్చేసిందండి, అది బాయిల్ అవుతుంది. అవును, చూడండి ఒకసారి. ఇప్పుడు మనం రైస్ వేస్తాం. ఇప్పుడు మనం రైస్ వేసేద్దాము. yes ఫైనలీ అక్కడ చూస్తున్నారా, బియ్యం వేసేసాం మేము. ఇది వేసిన తర్వాత ఎంత టైం పడుతుందండి కుక్ అవ్వడానికి? ఇది ఇంకా 15 minutes టైం పడుతుంది. మళ్ళీ తర్వాత దమ్ 15 minutes. సో ఇప్పుడు మేము కొన్ని యాడ్ చేయబోతున్నాం, అదేంటో ఒకసారి తెలుసుకుందాం. సల్మాన్ జీ క్యా డాల్నే వాలే? మిల్క్. 1 packet మిల్క్ యాడ్ చేయబోతున్నాం. ఆల్రెడీ అది బాయిల్ అవుతుంది చక్కగా. ఎంత బాగుంది తెలుసా బాయిలింగ్ స్టేజ్లో దాన్ని చూస్తూ ఉంటే మండీని, చాలా టెంప్టింగ్గా ఉంది. స్మెల్ అయితే అద్దరిపోయింది. సో ఇప్పుడు మనం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాం. అది కూడా ఒక బౌల్ తీసుకున్నారు. కిतना గ్రామ్స్ డాల్ రే హో? 250 grams ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తాం. ఇప్పుడు పాలు తర్వాత, పాలు ఏంటంటే 1 packet.
సో 3-4 స్పూన్స్ ఆఫ్ ఘీ. ఐఎమ్ టెలింగ్ యూ, ఇప్పుడు యాడ్ చేసినటువన్నీ కూడా ఎం టేస్టీగా ఉంటాయని ఫీలింగ్ వచ్చేసింది ఆల్మోస్ట్. బికాజ్ ఆ స్మెల్ అదిరిపోయింది. మేము చక్కటి ఇక క్రీమీగా టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా డెలిషియస్గా ఉంటుందని అర్థమవుతుంది. సో లెట్స్ సీ అసలు ఎలా ఉంటుందో ఏంటో. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మిక్స్ చేస్తున్నారు ఇప్పుడు. సో అभी कितना देर हम इसको कंटिन्यू करेंगे ऐसा कुक करने के लिए? ఓకే 5 to 7 minutes దీన్ని కంటిన్యూ చేస్తాం. ఇలాగా ఇవన్నీ యాడ్ చేస్తాం కదా, ఇనకాలి, దానికి ఎక్కాలి మొత్తం రైస్కి. ఉస్కే బాద్ దాన్ని మనం దమ్ చేస్తాం. సో దమ్ కూడా ఎలా ప్రిపేర్ చేస్తారో ఏంటో చూద్దాము. ఇప్పుడు యాడ్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా క్రీమ్, మిల్క్ ఇవన్నీ కూడా దానికి మిక్స్ అవ్వాలి, ఇనకాలి. సో దానికి ఒక 7 minutes పడుతుంది. ఫైనలీ మోస్ట్ అవైటెడ్ మూమెంట్ అని చెప్పాలి. 45 minutes ఆఫ్ కుకింగ్ తర్వాత మండి రెడీ అయిపోయింది. మండి రెడీ అయింది. నికాల్ దో, ఓపెన్ కర్ దో. ఆహా, గుమగుమలాడుతున్న సువాసన. టాపింగ్ ఘీ. సో ఘీ మనకి ఎంత కావాలో అంత కదా, అంతేనా? అవును, ఫస్ట్ మనం యాడ్ చేసుకున్నాం, మళ్ళీ ఫైనల్ గా మన టాపింగ్ లో యాడ్ చేసుకున్నాం. సూపర్ గా ఉంది వాసన, చాలా బాగుంది, టెంప్టింగ్ గా ఉంది. కొత్తిమీర యాడ్ చేస్తున్నాను, పైన గార్నిష్ చేస్తున్నాను. ఓకే, ఫైనలీ ఇట్స్ రెడీ. మండి రెడీ. సో ఇప్పుడు దీన్ని వెజిటేరియన్స్ కి కావాల్సినట్టు వెజ్ పన్నీర్ ఆర్ సంథింగ్ యాడ్ చేస్తారు. నాన్ వెజిటేరియన్స్ కి చికెన్, మటన్ ఆర్ ఎనీథింగ్ లైక్ సీ ఫుడ్ అంతా. సో అలా యాడ్ చేసి ఇస్తారు. సో ఫైనలీ ఇట్స్ రెడీ. మరి ఇప్పుడు మనం అది టేస్ట్ చేయాలి కదా. ఎందుకండి టేస్ట్ చేయవా అని అడగరా, చెప్పరా? నేనే మేము చెయ్యాలి అని మీకే అనిపిస్తుంది, మేము అడగపోయినా. అబ్బా, ఈ కవర్ డ్రైవ్ అదిరిపోయిందండి. ఈ రోజులు నేనే అనుకున్నా, నాకంటే మీకు స్మెల్ చూసాక మీకే అర్థం, మీరే తినాలని అడుగుతారు. మండి ఫైనలీ రెడీ అయిపోయింది, టేస్ట్ చేద్దాం ఎలా. సో ఇది ప్లాటర్ చికెన్ మండి, నాట్ చికెన్ మండి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఈ ప్లాటర్ దేనికోసం డిజైన్ చేసామంటే, ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చినప్పుడు ఒకళ్ళు ఫ్రై కావాలంటారు, ఒకళ్ళు జ్యూసీ కావాలంటారు, ఒకరు గీ రోస్ట్ కావాలంటారు. ఇప్పుడు అందరికి నచ్చే విధంగా కావాలంటే మనం ఈ ప్లాటర్ బుక్ చేసుకుంటారు. ప్లాటర్ బుక్ చేస్తే అయిపోద్ది. ఇప్పుడు మనకు ఇది బ్రోస్టెడ్ పీస్ వస్తుంది, ఫిష్ వస్తుంది, జ్యూసీ వస్తుంది, గీ రోస్ట్ వస్తుంది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తినొచ్చు, అందరూ సాటిస్ఫై అవుతారు కదా, అందరూ టేస్ట్ చేయొచ్చు, అన్ని టేస్ట్ చేయొచ్చు. కంచం ఏంటి ఇంత పెద్దగా ఉంది అన్నట్టుంది పరిస్థితి. తినాలి ఇప్పుడు, నేను టేస్ట్ చేయాలి. తినండి, మన దగ్గర గీ రోస్ట్ స్పెషల్ మన ఐటమ్. ఇది కేఎఫ్సి టైప్ చికెన్, ఇది ఫిష్ ఫ్రై. ఓకే, సో దాంతో పాటు మాకు ఇక్కడ లస్సీ ఒకటి అండ్ మైనీస్ ఇచ్చారా? లేదు. ఓకే, ఇది మన గ్రేవీయా? ఓకే, సో ఐఎమ్ టేస్టింగ్ ఇట్. మొత్తానికి చాలా టైం వెయిట్ చేసిన తర్వాత మీరు కూడా తినండి. మీరు తినండి, నేను రోజు రెగ్యులర్ తింటానే ఉంటాను. ఓకే, మీరు తినండి ఫస్ట్. ఓకే గైస్, మీరు ఇంత కష్టపడి ప్రిపేర్ చేయించారు కదా, తినండి. నాకు రైస్లో ఉన్న ఫ్లేవర్, అరోమా ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే, చికెన్ కూడా మనం బ్రోస్టెడ్ చికెన్ కూడా టేస్ట్ చేద్దాం.
విత్ చికెన్ వీ హ్యావ్ టు టేస్ట్ యాక్చువల్లీ. గైస్ కొంచెం తిని బాగా చెప్తాను, ఆగండి. ఇది ట్రై చేయండి, మన దగ్గర స్పెషల్ ఐటమ్ ఇది. ఒకసారి ఇది ట్రై చేయండి, గీ రోస్ట్. స్పెషల్ ఐటమ్ మన తింటూ ఉండిపోవచ్చు కదా, మాట్లాడాలంటారా అన్నట్టుంది పరిస్థితి. సో ఇప్పుడు నేను చెప్తాను మీకు. ఆ రైస్లో ఉన్న మేము ఎలాగైతే వీళ్ళు చక్కగా వాళ్ళ కుకింగ్ మెథడ్ నాకు నచ్చింది. కుకింగ్ మెథడ్ అద్భుతం. అండ్ ఆ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసి ఒక అద్భుతమైన మండి మనం ప్రిపేర్ చేస్తామనే చెప్పాలి. టేస్ట్ వైస్ అయితే అదిరిపోయింది, నాకు నచ్చేసిందండి. నేను ఇక్కడ లొట్టలు వేసుకొని తింటుంటే తినాలనిపిస్తూ ఉంది. మీరు చెప్పింది నిజమేనండి. సో మీరు అడగాల్సిన అవసరం లేదు, చూసే వాళ్ళకి మాకు కావాలి, మేము తినాలనే ఫీలింగ్ వస్తుంది. మీది ఎప్పుడైతే అయిపోతే వాళ్ళు తినాలని చూస్తున్నారు కదా. సో అలాంటి ఫీలింగ్ నాకు. కడుపు నొప్పి వస్తే మాత్రం మీలో ఎవరిని వదిలిపెట్టండి, నేను నిజం చెప్తున్నా. సో ఒక్కొక్క ఐటెం ఎంత బాగుందంటే నేను ఇంకా మాట్లాడకుండా సైలెంట్గా మింగేస్తా. అసలు తినబుద్ధి అవుతుంది, మాట్లాడబుద్ధి అవుతలేదు నాకు. సో అంత అద్భుతంగా ఉంది ఫుడ్ టేస్ట్. నేను మాటల్లో చెప్పడం కాదు, మీరు కూడా వచ్చేసేయండి ఇక్కడికి, ఒకసారి ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఇంత అద్భుతమైన మూమెంట్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో ఇది ఇవాళ ఏబిఎన్ ఇండియన్ కిచెన్ స్పెషల్ ఎపిసోడ్. సో మండి నేను ఎంజాయ్ చేస్తా. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్. బాయ్.